హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు యూజ్ అయ్యే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ప్రాక్టీస్ కోర్సులో, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్ యొక్క మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా స్కాలర్షిప్స్ పొందవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా మీరు స్కాలర్షిప్స్ అయితే పొందవచ్చు. తెలంగాణ స్పెషల్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఇందులో జాయిన్ అవ్వచ్చు. వీక్లీ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు క్లాసెస్ అనేవి వినవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో ఇది తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ వేకెన్సీస్లో మనకి కొన్ని వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి ఇక్కడ కాంట్రాక్చువల్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే టోటల్గా 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈచ్ పోస్ట్ క్యారీస్ 1 వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి సంబంధించి డెహ్రాడూన్లో ప్లేస్ ఆఫ్ వర్క్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి హైదరాబాద్లో ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సీనియర్ ప్రాజెక్ట్ సాయిల్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అటెండర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్, అలాగే ప్రాజెక్ట్ స్కానింగ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీరియల్ నెంబర్ 5, 6, 7కి సంబంధించిన వేకెన్సీస్కి హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ ఉంది. మిగిలినటువంటి సీరియల్ నెంబర్ 1, 2, 3, 4కి సంబంధించిన వేకెన్సీస్కి డెహ్రాడూన్లో వర్క్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో 7th వన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ స్కానింగ్ అసిస్టెంట్ ఎట్ హైదరాబాద్కి సంబంధించిన ఈ వేకెన్సీస్కి డిప్లొమా కానీ లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఈ పోస్టులకి 15,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో కొంత 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్కి సంబంధించి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉంది, దీనికి 1 వేకెన్సీ ఉంది. 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. 1 ఇయర్ దీనికి సంబంధించిన రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎట్ హైదరాబాద్ లొకేషన్గా మనకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఎంటెక్ కానీ, MSc ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ, లేదా SIT కానీ, లేదా GIS కానీ, లేదా RS లాంటి ఈ పర్టికులర్ మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అటెండర్ పోస్టులకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ప్రాజెక్ట్ అటెండెంట్కి సంబంధించి డెహ్రాడూన్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 1 ఇయర్ ఇన్ ఫైల్ మూవ్మెంట్ ఆర్ సిస్టమ్స్ క్లీనింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. దీనికి 10,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు అటెండర్ పోస్టులకి. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ అట్ PMU డెహ్రాడూన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఎంటెక్ ఆర్ MSc లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ చేసినటువంటి వారు, లేదా SIT, GIS ఆర్ RS లాంటి కోర్సులు చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. 30 సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ లిమిట్, 25,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సీనియర్ ప్రాజెక్ట్ సాయిల్ సైంటిస్ట్కి సంబంధించి PG ఇన్ సాయిల్ సైన్సెస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. 50,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకోటి చూసుకున్నట్లయితే సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి మనకు 1 వేకెన్సీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది ITలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ చేసినట్లయితే
అప్లై చేయొచ్చు. దీనికి 65,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులన్నింటినీ కూడా ఇనీషియల్గా 1 ఇయర్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫర్దర్గా మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ career.nirDPR.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి నవంబర్ 22వ తేదీలోపు, అంటే మనకి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సో ఆ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎప్పుడు ఇంటర్వ్యూకి రావాలి, ఇంటర్వ్యూకి సంబంధించిన మోడ్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఫర్దర్గా ఇన్ఫామ్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వితిన్ 22 ఆఫ్ నవంబర్ లోపు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి NIRDPRకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తెలంగాణ అభ్యర్థులకి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా జస్ట్ గివ్ ఏ ట్రై. సో దీనికి ఎటువంటి ఫీ అయితే లేదు. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే career.nirDPR.in అనేటువంటి ఒక సైట్లోనికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సీనియర్ ప్రాజెక్ట్ సాయిల్ సైంటిస్ట్, ఇలాగా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే క్వాలిఫికేషన్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్, మిగిలినటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. వాటి పక్కనే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి మీరు దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటెండర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలి, వాటికి సంబంధించిన లిమిట్ ఏంటి, ఏ విధంగా అప్లోడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఇవన్నీ చదివి కంటిన్యూపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఏదైతే జాబ్ని సెలెక్ట్ చేసుకున్నారో ప్రాజెక్ట్ అటెండెంట్ అనేది, దానికి కోడ్తో సహా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత మీ యొక్క నేమ్ అనేది కంప్లీట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం అని చెప్పేసి మెన్షన్ చేశారు. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th మార్క్స్ లిస్ట్ మీద ఏదైతే ఉందో అదే మీరు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అలాగే అదే ఈమెయిల్ అడ్రస్ని కన్ఫర్మ్ చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకి రిజిస్టర్ కావడం జరుగుతుంది. తర్వాత మీరు ఇంకేదైనా జాబ్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మళ్ళీ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఒక లింక్పై క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ స్కానింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ యొక్క రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి లింక్పై క్లిక్ చేసి మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసి కంటిన్యూపై క్లిక్ చేసి ఈ జాబ్స్కి కూడా ఇదే విధంగా మీరు అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి జాబ్స్ ఇవి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.